ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫాన్గా రూపాంతరం చెందుతున్నటువంటిది అయితే ఉంది. మనం ఇక్కడ విజువల్లో కనుక ఒకసారి చూస్తే ఈ వాయుగుండం తుఫానుగా ఏ విధంగా రూపాంతరం చెందుతుందనేది గ్రీన్ మ్యాప్ని అయితే ఒకసారి మనం చూడొచ్చు. ఈ గ్రీన్ మ్యాప్కి అనుగుణంగానే మొత్తం అంతా అంటే ఇక్కడ స్టార్ట్ అయినటువంటి తుఫాను తీవ్రత ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ ఉత్తర దక్షిణ కోస్తాల్లోని పలు జిల్లాల మొత్తాన్ని కూడా ముప్పు ఏర్పడేలాగా ఉంది. ఏపీకి తుఫాను ముప్పు అనేది ఈ వర్షాకాల సీజన్లో పొంచి ఉందని చెప్పొచ్చు. కానీ ఈరోజు డేట్ 26వ తారీఖు మాత్రం చెదురుమదురుగా కొంచెం హెవీ రైన్స్ కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా చోట్ల ఎండలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ రేపటి నుంచి 27వ తేదీ నుంచి కనిపిస్తున్నటువంటి ఆరెంజ్, రెడ్, ఎల్లో ఈ 3 కలర్స్ని కనుక చూస్తే ఇది అసలు తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఇంచుమించుగా 20 సెంటీమీటర్ల పైనుంచి వర్షపాతం నమోదయ్యే లెక్కలైతే చూపిస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురవడానికి ఆస్కారం ఉందనేది వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తుఫాను తీరం దాటే సమయంలో ముఖ్యంగా 28వ తారీఖున అది కాకినాడ తీరంలో తుఫాను తీరం దాటుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించి అటు శ్రీకాకుళం నుంచి పార్వతీపురం, మన్యం జిల్లా ఒకటి తప్ప శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలు కొంచెం ఎఫెక్టెడ్ అయ్యే అవకాశం ఉంది. హెవీ రైన్స్ కురుస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, అంటే ఇక్కడ ఈ మ్యాపింగ్ అంతా మనం చూస్తున్నాం. అసలు ఇంత అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ అంటే ఎంత, అంటే 20 సెంటీమీటర్ల కంటే ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా? అంటే కొన్ని ప్రాంతాల్లోనే జిల్లా వ్యాప్తంగా కురిసే అవకాశం కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కాదు, తీర ప్రాంతంలో కొంచెం దగ్గర ప్రాంతాలు తుఫాను తాకే ప్రాంతంలో మొదట అత్యధిక వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. తుఫాను కొంచెం దూరంలో ఉండేటప్పుడు వర్షం పెరుగుతుంది. యాజ్ ఇట్ కమ్స్ నియరర్ విండ్ స్పీడ్ పెరుగుతుంది. ఇంకా దగ్గరికి వచ్చేసరికి తీర ప్రాంతాన్ని తాకే ప్రాంతానికి దగ్గరలో ఉప్పెన కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఆర్డర్. ఫస్ట్ రెయిన్ఫాలు, తర్వాత విండ్, తర్వాత స్టార్మ్ సర్జ్. ఇవి వచ్చే క్రమం మామూలుగా అయితే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న తీవ్ర వాయుగుండం రేపటికి సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. ఈరోజు ప్రస్తుతానికి అది విశాఖపట్నానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను, కాకినాడకు 830 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి, మీరు ఇక్కడ చూసినట్లుగా పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రేపటికి ఈ 24 గంటల్లో తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. అది నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కనిపించే అవకాశం ఉంది. 28వ తేదీ నాటికి తీవ్ర తుఫానుగాను, 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, మచిలీపట్నం మధ్య అనగా ఇంచుమించు కాకినాడకు సమీపంలో తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100, అతి గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం వీచే అవకాశం ఉంది. ఇక తీరాన్ని తాకే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ రేవుల దగ్గరలో సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటర్ ఎత్తులో ఉప్పెన వచ్చే అవకాశం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంత ఈదురుగాల్లో ఉన్నటువంటి పొజిషన్ ఖచ్చితంగా తుఫాన్ తీరం దాటే సమయంలో చెట్లు ఇరిగిపోయి కరెంట్ స్తంభాలు ఇరిగిపడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది అసలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. ఒకటి, ఈ తుఫాను దాని యొక్క తీవ్రత పెరిగే వరకు వివిధ దశల్లో అది కలిగించే విపత్తు, దాని యొక్క తీవ్రతను మేము డ్యామేజ్ పొటెన్షియల్ అని చెప్తాం. అది ఇంపాక్ట్ అంటే అది కలుగజేసే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తెలియజేస్తూ మేము డిజాస్టర్ మేనేజర్స్కి, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి మేము పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఈ పర్టికులర్
విండ్ స్పీడ్తో జరిగే డ్యామేజెస్ని మేము అసెస్ చేసి చెప్తూ ఉండడం వల్ల దానికి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తాం. అంటే వర్షం అంటే ఎన్ని సెంటీమీటర్లు గరిష్టంగా కురిసే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇంత ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ అనేది ఇప్పటి వరకు ఈ సీజన్లో ఎప్పుడు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎంత కురిసే అవకాశం ఉంది? ఏ జిల్లాలో ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ సీజన్లో? ఈ సంవత్సరం ఈ సీజన్లో మీరు చెప్తున్నారేమో, మామూలుగా అయితే నైరుతిలో కాకుండా ఈశాన్య ఋతుపవనాలు ఈ సైక్లోన్ టైంలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నది ఇట్ ఈస్ ద ఫస్ట్ సైక్లోన్ ఆఫ్ ది సీజన్. ఒకవేళ వస్తే ఇది ఈ సైక్లోన్ ఈ ప్రాంతంలో కాకినాడ దరిదాపుల్లో తీరాన్ని తాకుతుంది అంటున్నాము. కాబట్టి కాకినాడ నుంచి ముందు రోజు ఈ నెల్లూరు వరకు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇంక్లూడింగ్ రాయలసీమ ఆరెంజ్ వార్నింగ్ ఇస్తున్నాం. ఎక్స్ట్రీమ్ వెస్ట్ రాయలసీమ ఉన్న 3 జిల్లాలైన కర్నూలు, అనంతపూర్, సత్యసాయిలో ఎల్లో వార్నింగ్ ఇస్తున్నాం. అంటే పోర్టులకు సంబంధించి అసలు ఏంటి, ఏ ప్రమాద హెచ్చరిక ఉంది, దీని ద్వారా అసలు ఆ సిగ్నల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి తీరానికి 830 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. కాబట్టి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ఉన్నట్టయితే దాన్ని డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 ఇస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం ఇంకా తీరం మీద ఉండదు. కానీ డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ సుదూరంలో ఒక సైక్లోన్ లేదా వాయుగుండం ఉంది అని చెప్పడానికి ఇచ్చేవి డిస్టెంట్ సిగ్నల్. రైతులకు ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉన్నాయి కదా. మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా వారం రోజులు రైతులకు ఇచ్చే సూచనలన్నీ పంపించడం జరిగింది. రైతులకు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న స్టాండింగ్ క్రాప్స్ని కాపాడుకోవాలి. గాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంది. తీవ్రమైన వర్షాలు పడే ఎక్స్ట్రీమ్లీ హెవీ కానీ హెవీ రెయిన్ఫాల్స్ కానీ తీరం అంతా కూడా 27, 28, 29 రోజులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోమని వ్యవసాయ విభాగానికి చెప్పడం జరిగింది. వ్యవసాయదారులకు ప్రత్యేకంగా మాకున్న సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఈ తుఫాన్ ప్రభావానికి సంబంధించి ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. ఈరోజు వర్ష ప్రభావం లేకపోయినా రేపు ఎల్లుండ రేపు కాకినాడ నుంచి పొట్టి శ్రీరాములు జిల్లా వరకు, నెల్లూరు జిల్లా వరకు, అదేవిధంగా ఎల్లుండ అటు శ్రీకాకుళం నుంచి ఒక పార్వతీపురం, మన్యం జిల్లా తప్ప మిగిలినటువంటి బాపట్ల జిల్లా వరకు కంటిన్యూగా హెవీ రైన్స్ నమోదయ్యే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు పలు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలకు తోడు దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ తుఫాన్ల హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ చేత రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.